కాకినాడలోని తిమ్మాపురంలో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే పంతం నానాజీ మాట్లాడుతూ ప్రజలు ఇకపై వైఎస్ఆర్సీపీని నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. కూటమి ప్రభుత్వం కులాలకు అతీతంగా పాలన సాగిస్తూ అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తుందని తెలిపారు. కాపు సామాజిక వర్గాన్ని తక్కువ చేసి మాట్లాడవద్దని జగన్కు సూచించారు. గత ప్రభుత్వ హయాంలో ప్రజా సంక్షేమం కంటే ఇతర అంశాలకే ప్రాధాన్యం ఇచ్చారని ఆరోపించిన నానాజీ కూటమి ప్రభుత్వం 2 ఏళ్లలో ఎన్నికల హామీల అమలులో గణనీయమైన పురోగతి సాధించిందన్నారు. ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలు అమలు చేశామని, మిగిలిన పథకాలను కూడా త్వరలో అమల్లోకి తీసుకువస్తామని చెప్పారు. రాజకీయ ప్రత్యర్థులపై విమర్శల పేరుతో వైఎస్ఆర్సీపీ నాయకులు హద్దులు దాటుతున్నారని, ప్రజా సమస్యలపై చర్చించకుండా వ్యక్తిగత విమర్శలకు దిగడం సరైన రాజకీయ సంస్కృతి కాదని నానాజీ వ్యాఖ్యానించారు. వైఖరిలో మార్పు రాకపోతే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. నమస్కారం. జనసేన పార్టీ అధ్యక్షులు ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో మొన్న ఢిల్లీ వెళ్ళాం. అందరూ ఢిల్లీలో నేషన్ ఫస్ట్ అంటే జియో పాలిటిక్స్ని బట్టి ఇవాళ నేషన్ ఫస్ట్ దేశభక్తి చాలా అవసరమైన రోజులు మళ్ళీ వచ్చాయి. ఆ పరిస్థితులు అన్నట్టు చక్కటి కార్యక్రమం పెట్టి అట్లాగే ప్రతి మంత్రిని కలిసి రాష్ట్ర అభివృద్ధికి ఏం కావాలని అడగడం జరిగింది. అందులో భాగంగానే రాష్ట్ర ప్రజలకి అనేక ఏజెన్సీల ద్వారా అనేక రకాలుగా ఏం కావాలో తెలుసుకున్నది కానీ ఆయన తృప్తి పొందలేదు. అలాగే అందుకని ఊరూరా మాటా మంతి అనే చక్కటి కార్యక్రమం మన అదృష్టం ఏంటంటే కాకినాడ జిల్లాలో కాకినాడ నుంచి మనం ప్రారంభించినప్పుడు ఈ లోపల 2 రోజుల నుంచి ఏదో కొన్ని కార్పొరేట్లు అడౌట్ చేస్తూ ఉన్నాయి. ఒక డాన్ బాస్కోలో మనిషి ఏ క్రిమినల్ కేసులో చూసినా ఒక దళితుడి గుండె గీసిన కేసు దగ్గర నుంచి అనేక కబ్జాల్లో పరోక్షంగానో ప్రత్యక్షంగానో ప్రమేయం ఉంటున్నట్టు ఒక కాపు నాయకుడు ఇంట్లో ఈ వైసీపీ ఇప్పుడు కొత్తగా కాపులు అన్నది గుర్తొచ్చి జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నసేపు కాపులు అన్న సంగతి ఎవరికి గుర్తురాల. ఇప్పుడు గుర్తొచ్చింది కాపులు అన్న సంగతి గుర్తొచ్చి ఏదో మీటింగ్ పెట్టుకుంటున్నారు. పోనీ రెడ్ కాపులు ఏదో మీటింగ్ పెట్టుకుంటారు, దాని ప్రతి ఒక్కరికి హక్కు ఉంది. అది కాపులు పెట్టుకుంటారు, రెడ్ కాపులు పెట్టుకుంటారు, అన్ని మీటింగ్లు పెట్టుకుని వారు మాట్లాడినటువంటి అంశాలకి నేను సమాధానం చెప్తాను. ఒక వ్యక్తి చెప్తాడు, ఈ సామాజిక వర్గంలో పెద్ద సామాజిక వర్గం కులానికి పోవాలని మొత్తం అంతా ఈ కుక్కల మీటింగ్లో ఒక రాడు చెప్పారు. కొట్టేసాయి అన్నవాడిని కొడితే రాజకీయ లబ్ధి కోసం అక్కడికి వెళ్ళిపోయాడు. పెద్ద అంత సీన్లు చేస్తాడు, క్రియేట్ చేస్తాడు అన్నాడు. సీన్లు క్రియేట్ చేయడం కాదు, కొట్టేసాయి అన్నవాడి గురించి నిలబడి ఆవేళ అతనికి దెబ్బలు తగిలితే వెళ్ళి ఆవేళ నాకు దెబ్బలు తగిలితే రాత్రి ఢిల్లీలో ఎన్డీఏ సమావేశం పెట్టుకుని బీజేపీతో పొత్తు గురించి మాట్లాడుకోవడానికి ఒక పెద్ద సమావేశానికి 3 రోజుల దాకా రానించి నాకే స్వయంగా చెప్పినట్టు ఆయన నేను కారు ఎక్కిదో నేను దగ్గరికి వెళ్ళి, సార్ ఇక్కడ ఏదో ఈ పొత్తు లేదు, ఇక్కడ చేసుకుంటే బాగుంటుంది సార్ ఏదో అడిగితే, నాకు తెలుసు కదా నానాజీ గారు, నేను అన్ని పైన చక్కబెట్టుకున్నాను వెళ్తున్నానని చెప్పి వెళ్ళాడు. ఆయన మా ఒంటి మీద దెబ్బడింది అనగానే పరిగెట్టిన వెళ్ళి మార్పుని వచ్చినటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. అలాగే కొట్టేసాయి విషయంలో కూడా అట్లాగే వెళ్తాడు, అట్లాగే వెళ్ళాడు. ఈవేళ ఆ కొట్టేసాయిని ఈవేళ శ్రీకాళహస్తి చైర్మన్ చేసాడు అతను. అంతేగాని మీకులాగా జైలు సంస్కారం అలాగే డబ్బులు తీసుకుని మోసం చేయడాలు ఇటువంటివన్నీ చేతకాకు అని చెప్పి తెలియజేస్తాను. అంటే ఇంకా మాట్లాడాడు అతను ఎవరు, ఈ పేరుని నాని అన్నవాడు. వీడికి ఈ నాలుగుకి అద్దు లేదు. వీడు రోజు ఏదో పనికిమాల మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. మిగిలిన కుక్కలన్నీ కొంచెం నోరు మూసుకున్నా ఈ కుక్క కంటిన్యూస్గా మాట్లాడుతూ ఉంది. అసలు
అతను మాట్లాడేట్లకి ఏమన్నా అర్థం అర్థం ఏమీ ఉండదు. ఇతను కూడా అంబోతురు అంబోబు ఒకడు, ఇటువంటి వాళ్ళు వీళ్ళంతా కాపులట. ఆ, వీళ్ళు ఆ రోజుల్లో 5 సంవత్సరాల్లో ఇక్కడ చంద్రశేఖర్ రెడ్డి అతని యొక్క అనుచరులు దౌర్జన్యం చేసి కాపులను కొడతా ఉంటే మీరంతా ఏమయ్యారు? ఆ వేళ ఎందుకు మీరు ఎవరు మాట్లాడలేదు? ఒక్కరు కనీసం మీరు ఒక్కరన్నా ఖండించారా? ఈ విధానం తప్పు అని. ఇప్పుడు అతని ఇంటి మీదకి వెళ్తే కొట్టేమనండి, అంతే తప్పులేదు, డౌటే లేదు. అతని ఇంటి మీదకి వెళ్తే కొట్టేమనండి. ఎక్కడ సాయిబాబా గుడి, ఎక్కడ అతని ఇల్లు, అందులో వేలాది మంది జనాన్ని భానుగుడి సెంటర్లో ఉండిపోతే ఏదో 10 మంది కుర్రోళ్ళు అక్కడికి వెళ్తే వాళ్ళు తీసుకురావడానికి వెనక్కి తీసుకురావడానికి వెళ్తే అక్కడ ఇంకా వాళ్ళ ఇంటికి ఇంకా పల్లాంగున్నర దూరం అవతల వచ్చేసి, అంటే అంత ప్రిపరేషన్తో వచ్చేసారు వేళ. అంటే కర్రకి మేకులు కొట్ట, బెడ్ల కంకర బెడ్లు అన్ని స్టాకుల. అంటే అక్కడ ధర్నా చేస్తున్నంతసేపు అంటే మేము 10 నిమిషాలు అక్కడికి వెళ్ళకపోతే ధర్నా దగ్గరికి వచ్చి మమ్మల్ని కొట్టేద్దరనమాట. ఈ వేళకి మా మీద దొంగ కేసులు పెట్టి వాళ్ళ మీద ఒక్క కేసు కూడా పెట్టకుండా 6 సంవత్సరాల నుంచి మేము అలా తిరుగుతూ ఉంటే ఆ కేసు 5 సంవత్సరాల నుంచి వాయిదాలకి. అప్పుడు కాపులు మీకు ఎవరికి గుర్తు రాలేదా? కాపుల గురించి మాట్లాడడం గుర్తు రాలేదా? కాపుల మీటింగ్ పెట్టేస్తున్నారు. దేనికి కాపులకి ఏ లబ్ధి చేద్దాం అన్నది మీ మీటింగ్ అంత సారాంశంలో నాకు కాపులకి ఎక్కడ లబ్ధి చేసేది ఏం మాట్లాడలేదు మీరు. మా జగన్ వస్తే కాపులకి ఇచ్చేస్తాం అచ్చేస్తాం అన్నది ఏది ఎక్కడ నాకు కనపడలేదు ఇది మీరు మాట్లాడిన మాటల్లో. కాపులు పవన్ కళ్యాణ్ వెనకాల వెళ్ళిపోతున్నారు. కాపులు కాదు, అన్ని కులాలు వచ్చారు. నా బూతులు చూడండి. ఈవేళ కాకినాడలో, నేను కాకినాడ రూరల్లో పోటీ చేస్తే 8 బూతుల్లో నాకు మైనస్ వచ్చాయి. అవి కూడా -27, 30, 34 అలాగా. అంటే కొన్ని బూతుల్లో మాకు రావనుకున్న బూతుల్లో కూడా అంత స్వల్పమైన మైనస్లతో వచ్చినటువంటి అన్ని కులాల వారు, అన్ని రకాల వారు ఓటేస్తే వచ్చినటువంటిది. అదే ఆయన చెప్తా ఉన్నారు, మీరు కులాల గోల వదలరా అని చెప్పి నిన్న కూడా రిక్వెస్ట్ చేశారు. దయచేసి కులాల గోల వదలండి, నన్ను ఉండనివ్వండి, రాజకీయం చేసుకొని చేస్తే తెల్లారితో మీటింగ్లో చెత్తంతా వాగుతారా? ఒకటైతే చెప్తా ఉన్నాను, పొడిచేస్తారా నరికేస్తారంటే పొడిచేయడం నరికేయడం మా సంస్కృతి కాదు. కానీ ఒకటైతే చెప్పగలను, తోలు తీసేస్తాం, అందులో సందేహం లేదు. ఇంకా ఒక్కొక్క పురుగుని ఏరేస్తాం. పురుగులు ఏరి టైం అయింది. పంట వేసిన వెంటనే పురుగు పట్టింది. ఇప్పుడు స్టార్ట్ చేసాం. ఇప్పుడు పురుగులు బయటకు వస్తున్నాయి. ఇప్పుడు మొన్న చూస్తున్నాను ఏదో ఏంటది ఎండిపోటట. ఎవరిని ఎండిపోటు పోస్తాడు? ప్రజలకు చెప్పిన అన్ని కార్యక్రమాలు చేసావా? 3 బాకీ ఉన్నాం. పెన్షన్లు, కొత్త పెన్షన్లు, ఒంటరి మహిళ, హౌసింగ్ మేము చేసిన తప్పు కాదు, మీరు చేసిన తప్పే. చెత్త చేసి పారేసాడు. అది పర్మనెంట్గా ఇల్లు అన్నది పర్మనెంట్గా ఇచ్చేది. అది ఎవడు పడితే వాడికి ఇలా జల్లేది కాదు. అది మనం ఒక సైట్ ఒకరికి జల్లేస్తే ఆ సైట్లో ఎవడో ఇల్లు కట్టించుకుంటే